నిన్న కమలాపురంలో గిరిశివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మధ్య ప్రేమించినట్టుంది, ఏదో ఒకటి అవాకులు పెడతారు. ముందు ఏదో ఒకటి అతను కాన్సెన్స్ కమలాపురం కాన్సెన్స్ ప్రజలను కోరుకుంటున్నారు, నేనే డెవలప్మెంట్ చేసినా, నేనేదో చేశాను. అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను, అతని ఊరికే పోదాం, ఫస్ట్ వాళ్ళ ఊరి నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తులకు సిరిగలు వేసారు. ఆ ఊరిలోనే అభివృద్ధి చెందిన అతనికి మొత్తము ఆ సిరిగల డబ్బులు అంతా అతను తీసుకుపోయి గిరిశివారెడ్డి గారి దగ్గరనే పెట్టాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో ₹2 ₹3 ఉంటుంది, కొంత అమౌంట్ ఇచ్చినాడు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊళ్ళో ఎవరన్నా ఉంటే ఇతని అంతే, అతనికంటే అతనంతే, ఇతని కాడికి ఇట్లా ఒకరిని ఒకరు. ఇప్పుడు గిరిశివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసేసి మళ్ళీ గిరిశివారెడ్డి గారు ఇలా చేస్తాను అన్నమాట. ఇప్పుడు రైతులు దగ్గర ₹1.5 రైతులు కష్టం చేసి 6 మాసాలు పండించి ₹1.5 3 కోట్ల రైతులు డబ్బులు తీసుకుపోయి ఎవరైతే ఈ శనిగ వ్యాపారం చేశాడో వాటిని తీసుకుపోయి గిరిశివారెడ్డి గారి చేతికి ఇచ్చినట్టు. అవును, పెద్ద మనిషి అనుకోని పెద్ద మనిషి ఏం చేయాలా, అందరిని పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికి వచ్చినాక పంచాలి. అదట నుంచి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం ₹1.5 వడ్డీతో డబ్బులు తీసుకొని ₹1.5 మేము కన్నా స్వయానా ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, సావి మేము ₹3 తీసుకోలే, ₹1.5 వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి చిన్నప్పుడు మొత్తం శ్రీలంక రైతులు తీసుకున్నారు. ఈ పొద్దుడికి ఏమన్నా రైతులకు ఒక ₹10 న్యాయం చేశారా? రైతు 600 సంవత్సరానికి 6 గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్లికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు ₹1 కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతు కేసే, ఒక వ్యాపారస్తులు కేసే, ఆ వ్యాపారస్తులు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి దగ్గర పెడితే ఈ రోజుకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా డబ్బులు ఇవ్వలే. కానీ అవాసాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీ నుంచి గెలిచినాడు? 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా ఊరు రాజకీయాలని చంద్రబాబు నాయుడు తిట్టి ఆ పక్క రౌడీ తీసుకుని వాస్తవం కాదా, ఆయన కుదిరి చేసుకొని చెప్పాలి వాస్తవం కాదా అని. అట్లా అదిపెట్టి ఎందెందో మాట్లాడతారు. ఆయన వయసు రైతు మాటలు మాట్లాడతారు. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఆయన ఉన్నా అంటారు, టీడీపీలో ఉంటే నష్టమాడు ఉన్నాడు, టికెట్ అంటారు. ఇప్పుడు యాడికి పోయి ఎమ్మెల్యే అయితే అంటారు, మనం మా మనవని తెస్తా అంటారు. ఏమన్నా ఆయన మధ్య ఏమన్నా ప్రవహించిందా, ఏమన్నా 50 శక్తి ఏమన్నా తగ్గిందా? ఆయన ఇష్టం మాట చెప్తారు. దానికి అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎలా ఇప్పుడు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి పోయి మా కూటమి మాదా సౌలభ్యం వచ్చి మన ఏమో విమర్శించలేదండి. తీసుకొచ్చినట్టు ఏమన్నా సాధ్యమైందేనా? విజయనగరం చెప్పిన అంటావు, చెప్పిన అంటావు, మాధవ్ చెప్పిన అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? టికెట్ నా వర్గం ఎవరున్నారు? వర్గం ఎవరున్నారు? అనుచరులు ఎవరున్నారు? సహచరులు ఎవరున్నారు? ఊరికి ఇష్టం టికెట్ వచ్చేది కాదు. అవన్నీ పోయినాయి, మర్చిపోను. వయసు రీత్యా మనవరాలతో ఆడుకొని ఉండే జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్కి వస్తా, బీఎంపీ ఇస్తా, నేను ఎమ్మెల్యే ఇస్తా, ఆ ఊళ్ళో నా 4 3 హత్యపడతాను రామంటే ఏం మాట్లాడవు, ఏం చెప్తున్నావు అని ప్రభుత్వం చేస్తున్నాను చెప్తున్నాడు. మీ కుటుంబంలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకరు కాంగ్రెస్, మీ తమ్ముడు కొడుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, మీ కరణ్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ. అన్ని పార్టీలు మీ ఇంట్లో ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా మాదే ఉద్దేశంతో మీ పార్టీ ఉంటున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పార్టీలో చేరుతానంటున్నావు. చేరని సంతోషమే. కాకపోతే కూటమి ప్రభుత్వంలో చేరుతానంటున్నావు, కూటమిని విమర్శిస్తున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అధ్యక్షుడు. అటువంటి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలినారు. ఎమ్మెల్యే గారు
కూడా నువ్వు చెప్తున్నావు. నువ్వు కూటమిలో నువ్వు చేస్తున్నావు. కూటమి చేస్తున్నప్పుడు నేను చేసుకుంటారా? కూటమిని విమర్శించేటప్పుడు నేను ఎవరు చేసుకుంటారు? మా ఎమ్మెల్యే గారు యువకులు ఉత్సాహవంతులు ఎక్కడ చూసినా కానీ జిల్లాలో కూడా ముఖ్యంగా అందరూ ఎమ్మెల్యే పైన ఉత్సాహంగా